దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకి వస్తూ ఉన్నాను. మరి ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయము 29 నుంచి 35 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 29 నుంచి 35 వరకు చదువుకుందాం. పరిశుద్ధాత్మ దూషణ చేయువాడిప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ విషయమై దూషణలు చేస్తున్నారు చాలామంది దేవునికి విరోధంగా మరి వాళ్ళు చేసే పని చాలా దారుణంగా ఉంటుంది. పరిస్థితి వాక్యానుసారంగా ఉండటం లేదు. అందుకని ప్రభు ఇక్కడ రాయించి పెట్టాడు, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడిప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. చూడండి, సత్యాన్ని అసత్యం చేసేసి, ఏమండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేసి, యేసు ప్రభువును దుఃఖపరిచేసి వారు లేనిపోని అబండాలు వేస్తున్నారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ఏమండి, వాళ్ళకి తగదిది, కానీ వాళ్ళు చేస్తున్నారు అది. ఎందుకంటే లోక సంబంధమైన వ్యాపారంతో వాళ్ళు డబ్బు సంపాదించాలని ఆకాంక్షతో పరిశుద్ధాత్మను దూషణ చేస్తున్నారు. అట్టి వారికి క్షమాపణ లేదట. నిత్య పాపము చేసిన వాడే యుండునని. నిత్య పాపం ఎప్పుడు కూడా వారి జీవితంలో దేవునికి మంచి చేసేవాడు కానీ, వారి జీవితంలో మంచి చూసేవాడు కానీ లేడని, అటువంటి వారికి నిత్య పాపము చేసిన వాడు యుండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. 30 అంటాడు, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఎవరు? ప్రభువుకి విరోధులు. అపవిత్రాత్మ పట్టిన వాడని ముద్ర వేశారు వీళ్ళు. బుద్ధి లేదు వీళ్ళకి. యేసయ్య మీద ఈ ముద్ర వేశారు వీళ్ళు. ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు ఆయనకి. 31 వచనం, ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. యేసు ప్రభు యొక్క సహోదరులు, ఆయన తల్లి వెలుపల నుంచున్నారట. వెలుపల నిలిచి ఉండి ప్రభువాన్ని పిలిచారు. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. ఎక్కడికి వెళ్తాడైనా? ఎక్కడికి వెళ్ళలేడైనా. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, అయ్యగారు, మరి మీ తల్లి మీ సహోదరులు వచ్చారు, వాళ్ళు బయట ఉన్నారు, మీరేమో జనసమూహంలో ఉన్నారు, మీ చుట్టూ జనసమూహం కూర్చుండి ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటంటే అని శిష్యులు వచ్చి చెప్పారు. చెప్తే యేసయ్య అంటున్నాడు తెలుసా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని అడిగాడు. ఎవరు?
హూ ఈజ్ మై బ్రదర్స్, హూ ఈజ్ మై మదర్ అని అడిగితే తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూశాడు ఆయన. ఆ చుట్టూ ఇలా చూశాడు, తేరి చూశాడు ఆయన. ఇదిగో నా తల్లియు నా సహోదరుడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లియునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? తండ్రి యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి యేసయ్య, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి సహోదరుడా, సహోదరి, తల్లి, నీవు ప్రభువుని వెంబడిస్తేనే ఆయనకు నీవు సహోదరుడిగా, సహోదరిగా, తల్లిగా ఉంటావు. గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తము చొప్పున జరిగించేవారు మాత్రమే తల్లి, తండ్రిగా ఉంటారు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉచితమైన కృపను బట్టి ప్రభా, నేను మీ యొక్క కాలములో ప్రభా నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలని పరిశుద్ధాత్మ గురించి చక్కని మాట చెప్పారు తండ్రి. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉంటాడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని మీరు పలికారయ్యా. మీకు స్తోత్రం. తర్వాత మీ మీద నాయన అపవిత్రాత్మ పట్టిన వాడని మేము ముద్ర వేశారయ్యా. ఆయన గొప్ప దేవుడు తండ్రి. ఆయన వాళ్ళు వేసిన ముద్రని వేసినట్టుగా ఉండదు. వాళ్ళ తండ్రి సరైన మనుషులు కాదని వాళ్ళకి బుద్ధి చెప్పావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆయన మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరని ఆయన ప్రభా, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరని మీరు ప్రశ్నించినప్పుడు ఆయన తండ్రి ఆ ప్రశ్న ఆయన అందరిలో కలవరం పుట్టించింది నాయన. ప్రభా, దేవుని చిత్త ప్రకారం చేయవాడే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అన్నావు. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడావు తండ్రి. ఎవరైనప్పటికీ ప్రభా, మీ చిత్తం ఎరిగి బ్రతికే కృప దయచేయండి. మీ చిత్తం ఎరిగి బ్రతికే కృప దయచేయండి. మిమ్మల్ని గూర్చి తెలుసుకునే కృప దయచేయండి ప్రభా. స్తోత్రాలు. మీ ఆత్మతో నింపబడే భాగ్యం దయచేయండి. ఆత్మను ఆర్పకుడిని మీరు సెలవిచ్చారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని మీరు చెప్పారు. కాబట్టి మీ మాటలు మేము సొంతం చేసుకుని మీ మాటల ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయండి. ఎవరైతే వాక్యాలు వింటున్నారో, వాక్యాలు షేర్ చేస్తున్నారో వారిని బహుగా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే పుట్టినరోజు పెండి రోజు చేసుకున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే తోబుట్టులు పోగొట్టుకున్నారో వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారిని ఆదరించండి, ధైర్యపరిచి బలపరిచి వాడిచ్చినాం. సహాయం చెప్పడం ఆయన అతను అమెరికా, ఇజ్రాయెల్ దేశం, యెరూషలేం, అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారుమనసు దయచేయడం. సంతానం లేని వారి సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారిని విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు, వస్తున్న వారు రాకపోలు కాపాడి భద్రపరచి మాడిచ్చినాం. సహాయం చేయడం ఆయన అతని కోయిట్లో ఉన్న టీసీసీ సంఘాలు, జీటీసీఎం మినిస్ట్రీ అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దీవించి కాపాడి సేవలు ప్రతి ఒక్కరిని వాడుకోండి. ఈ పునరుద్ధాన దినమున మీరు నీ సేవలోని దాసులు అందరినీ కూడా నీ మహిమార్థంలో వాడుకొని మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సహాయం చేయండి, కప్పు చెప్పండి, కాపుదలు ఇచ్చి నడిపించమడుచున్నాం. టీషాప్ సంఘానికి క్షమాభివృద్ధి కలిగించండి. సంఘంతో మాట్లాడండి ప్రభా, ప్రజలతో మాట్లాడండి, కాపరులతో మాట్లాడండి. అందరూ ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ఉంటాను సహాయం చేసి మీరు మహిమ పొంది ఘనత పొందమని మమ్మల్ని కొనిగల స్థలకు అప్పగించుకుంటూ నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరిచి మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఇద్దరు చరణతో తోడైనమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గడ్డం దోహకత. దేవుని చిత్తం మీద దినాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్. ఆమేన్. సాలోం.